మహాప్రభు అంటూ ఆ జిల్లా కాషాయ శ్రేణులు మొత్తుకుంటున్నారు. వెంటనే అతన్ని మార్చి కొత్త అధ్యక్షుడిని నియమించాలని కోరుతున్నారు. ఇంతకీ ఆ జిల్లా బీజేపీ అధ్యక్షుడు చేసిన తప్పేంటి? అలాంటి వాళ్లను పార్టీ పెద్దలు ఎలా నియమించారు? అతనిపై అంతలా వ్యతిరేకత ఎందుకు పెరిగింది? ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చాలని కార్యకర్తలు ఎందుకు భీష్మించి కూర్చున్నారు? ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి ఆ నేతకు మధ్య పంచాయతీ ఏంటి? అతని సంగతేంటో తేల్చమని కొందరు పార్టీ పెద్దలు ఆదేశించింది నిజమేనా? ఇంతకీ ఇన్సైడ్ మ్యాటర్ గురించి పార్టీ క్యాడర్ ఏమనుకుంటున్నారు? ఆయన మార్పు తథ్యమనే మాట నిజమేనా? లెట్స్ వాచ్. కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ సీనియర్లు తెలంగాణలో పార్టీపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ప్రత్యేకించి జిల్లా అధ్యక్షుల పనితీరుపై గట్టి నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. కొన్ని జిల్లాల అధ్యక్షుల వైఖరి సరిగ్గా లేదని ఫిర్యాదుల నేపథ్యంలో మార్పులు చేర్పులు కూడా చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా రంగారెడ్డి రూరల్ జిల్లా అధ్యక్షుణ్ణి మార్చాలని అధిష్టానం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి రంగారెడ్డి రూరల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పంతంగి రాజ్భూపాల్ గౌడ్ పై చేసిన విమర్శలు ఈ ప్రచారానికి ఊతమిస్తున్నాయి. జిల్లా అధ్యక్షుల ప్రక్షాళనలో భాగంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈయన్ని మార్చుతారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. పదేళ్లు పార్టీకి దూరంగా ఉన్నాడు పంతంగి రాజ్భూపాల్ గౌడ్. అమాంతంగా రంగారెడ్డి రూరల్ జిల్లా బీజేపీ చీఫ్ అయ్యాడు. ఈ షాకింగ్ నిర్ణయంతో జిల్లా బీజేపీ నాయకులంతా షాక్ కి గురయ్యారు. దీని వెనుక ఎవరున్నారా అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే పైసలిచ్చాను, పదవి తెచ్చుకున్నానంటూ రాజ్భూపాల్ గౌడ్ బాహాటంగా చెప్పుకుంటుండటంతో ఆ పార్టీ నేతలు అవాక్కవుతున్నారు. ఇక పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహించడంలోనూ రాజ్భూపాల్ గౌడ్ విఫలమవుతున్నారు. అధికార పార్టీని నిలదీయడంలోనూ, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడటంలోనూ నిరాసక్తిగా నిర్లిప్తంగా ఉండడంతో కాషాయ శ్రేణులు ఉస్సురుమంటున్నాయి. జిల్లాలో పార్టీని పటిష్టపరచాల్సింది పోయి కనీసం పార్టీపై పట్టు కూడా సాధించలేకపోయారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పార్టీ కార్యక్రమాలను నిర్వహించడం పక్కన పెడితే కనీసం కార్యకర్తలతో కలుపుగోలుగా కూడా ఉండటం లేదట. ఇక పంతంగి రాజ్భూపాల్ గౌడ్ వైఖరితో పార్టీకి తీవ్రంగా నష్టం జరుగుతోంది. 2014లో టీడీపీ బీజేపీ అలయన్స్ లో భాగంగా శంషాబాద్ స్థానంలో బీజేపీకి ఛాన్స్ వచ్చింది. కానీ ఆ టైంలో ఇద్దరు ఎంపీటీసీలు చేజారిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకే ఎంపీపీ అయ్యే అవకాశం వచ్చింది. అయితే ఈ స్థానం బీజేపీ చేజారిపోవడానికి కారణమైన రాజ్భూపాల్ గౌడ్ ను ఆనాటి బీజేపీ బాధ్యులు కిషన్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఈ ఏడాది ఆయన డైరెక్ట్ గా జిల్లా అధ్యక్షుడు కావడం పార్టీ కార్యకర్తలకే అర్థం కావడం లేదు. ఒక్కసారిగా రాజ్భూపాల్ జిల్లా అధ్యక్షుడు కావడంతో కాషాయ శ్రేణులు ఆశ్చర్యానికి గురయ్యారు. తన వెనక బీజేపీ పెద్దలు ఉన్నారని, పైన డబ్బులిచ్చి మేనేజ్ చేశాను కాబట్టే తనకు పదవి వచ్చిందని రాజ్భూపాల్ చెప్పుకుంటుండటం కూడా వారికి మింగుడు పడడం లేదు. అయితే ఈయన సారథ్యంలో ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలకు గనక వెళ్తే బీజేపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయనే అంచనాకు వచ్చారట పార్టీ పెద్దలు. అయితే తాజాగా ఎవరైతే దొడ్డిదారిన వచ్చారో వారందరినీ కూడా తొలగిస్తానని బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ప్రకటించడంతో బీజేపీ రంగారెడ్డి రూరల్ జిల్లా అధ్యక్షునిపై వేటు తప్పదనే చర్చ నడుస్తోంది.